దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. చూడండి, గాదిలో మన గత వారంలో ధ్యానించినట్టుగా, ఎందుకనంటే ప్రపంచంలో, ఎందుకనంటే సృష్టి అంతట్లో కూడా ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. ప్రతిదీ ఒక లోబడింది ఎవరంటే ఒక మానవుడే. లోబడింది సృష్టిలో ప్రతిదీ కూడా. చెట్టు తన పని చేస్తూ ఉన్నది. చెట్టు ఒక చాడ పెట్టిందంటే ఆన్నే ఉంటుంది. అది ఎదిగి ఏం చేస్తా అంటే ఫలాలు ఇస్తూనే ఉంటా ఉంటుంది. కానీ లోబడింది ఎందుకంటే మానవుని ఎందుకు తయారు చేసిందంటే తనతో సహవాసం చేయడానికి, తనతో ఉండడానికి ఏం చేసిందంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేసిన మానవుడే దేవుని మాటకు లోబడట్లేదు. అందుకే ఎందుకంటే బలం ఉన్నదని వృత్తా ఉన్నాడు, ధనమనము అన్నది వృత్తా ఉన్నాడు. ఏదంటే ఎందుకనంటే ఆ మానవుని యొక్క జీవితము, ఎందుకనంటే బలం ఉంటేనే కదా ఈ దినంలో వృత్తా ఉన్నాడు. అందుకే ఆ బలగర్వాన్ని భంగపరచడానికి ఇక్కడ రాసిండు దేవుని యొక్క వాక్యము. చూడండి, ఆ 26:19, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమి ఇత్తడి వలన ఉండజేస్తాను. అంటే ఇప్పుడు ఆకాశం ఎట్లున్నది? ఇనుము వలె ఉన్నది. భూమి ఎట్లా ఉన్నది? ఇత్తడి వలె ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, మీ 20 వచనం, మీ బలము ఉడికిపోవును, భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఎందుకు అంటే చూడండి, మీరు 21 వచనం, మీరు నా మాట విననులక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదు. చూడండి ప్రియమైన బాధ, మనం ఏం కావాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట ప్రకారంగా మనము జీవించాలి. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడతాం. మీరు ఎందుకనంటే ఆ 1వ అధ్యాయంలో 19వ వచనం కావచ్చు, అక్కడ ఏమంటాడంటే మీరు నా మాట వినిన ఎడల, ఏంటిదట? మీరు నా మాట వినిన ఎడల, చదవాలి, మీరు సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. అంటే చూడండి, ఈనాడు అనుభవించలేకపోవడానికి కారణం ఎందుకనంటే దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు మానవుడు. అందుకే ఎందుకనంటే దేవుడు ఈనాడు కూడా అనేక మంది జీవితాల్లో కూడా అదే సంభవిస్తూ ఉన్నది. ఎందుకనంటే దేవుడు కనుక, ఎందుకు అనంటే ఇంకొక మాట చెప్పాలంటే కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు 107వ కీర్తన భాగంలో. ఎందుకనంటే అక్కడ ఒక చక్కని మాట రాస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఈ 107వ కీర్తన ఆయనట కృంగ చేస్తేనట, ఎందుకు అనంటే ఆయన బంధిస్తేనట సహాయము చేసేవాడే లేడట. 107వ కీర్తన 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చూడండి. దేవుని ఆజ్ఞకు లోబడక చూడండి, మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, చూడండి ఏది? దేవుని యొక్క మహోన్నతిని ఆజ్ఞలకు లోబడక దేవుని దగ్గర తీసుకొని బాప్తిసం తీసుకొని తీర్మానం తీసుకుంటాం. ఆ తీర్మానాలకు తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయము ఆయన ఆయాసము చేత కృంగజేశాను. చూడండి, వారు కూలి ఉండగా సహాయము చేసేవాడు. చూడండి ప్రతిదిన మనం గమనించాలి. ఎందుకనంటే మనము దేవుని మాట ఎంతవరకు వింటాను అంటే ఏమంటే నువ్వు దేవుని మాట వింటే, ఎందుకనంటే నీ విరోధులకు నేను విరోధినై అంటూ ఉంటా అంటాడు, నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటా అంటాడు. యేసు ప్రభు చెప్తా ఉంటాడు, మీరు నా మాట విని, ఎందుకంటే నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచువాడట, వాడట మరణములో నుండి తీర్పులోనికి రాకట, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడట.
ప్రజలాడు హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదిన బార ఈనాడు మనం ఏం కావాలంటే దేవుని మాట వినే వాళ్ళమై ఉండాలి. దేవుని మాట వినేవాడు. అందుకే మరొక మాట చెప్పాలంటే ఇప్పుడు దేవుడు చెప్పే మాట, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. ప్రజలాడు హల్లెలూయా. ఏం కావాలి? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఎందుకు అనంటే ఆ హృదయము ఎందుకనంటే నీ మలినమైన హృదయాన్ని దేవునికి ఇస్తే పరిశుద్ధమైన హృదయాన్ని నీకు ఇస్తాడు, యథార్థమైన హృదయాన్ని ఇస్తా అంటాడు, మంచి హృదయాన్ని ఇస్తా అంటాడు. ఎందుకనంటే నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా, నీ హృదయమును ఇవ్వకుండా, ఆ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఇస్తే నీ హృదయం లాగానే ఉంటుంది. ఎందుకనంటే మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి హృదయాన్ని ఇచ్చినప్పుడే నీ ఆ చెడిన హృదయమునంతా తీసివేసి, ఎందుకు అనంటే మన హృదయము ఎంత భయంకరమైనదో ఎందుకనంటే చాలా మందికి తెలియదు. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉన్నా చూడండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేరు. కానీ ఒక దేవుడు తప్ప నీ హృదయాన్ని గ్రహించగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకనంటే ఈ హృదయాన్ని ఎందుకనంటే మన దేవుడు ఎవరంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడైన, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఎందుకనంటే ఆ హృదయాన్ని పరిశోధించేవాడు, అంతరంగములను పరీక్షించేవాడు మన దేవుడు. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ హృదయంలో అంతరంగంలో ఒకటి దాచుకొని బయటికి మాట్లాడుతాంటారు, కపటముతో మాట్లాడుతాంటారు, వేషధారణతో మాట్లాడుతాడు. అందుకంటే ఈ హృదయం ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తావో, ఎప్పుడైతే ఆ హృదయమును దేవునికి అప్పగించినప్పుడే ఆ హృదయం ఏం చేస్తాడంటే ఆ అప్పగించుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతా అంటే ఆ పరిశుద్ధమైన మాటలు, ఆ యథార్థమైన మాటలు, ఆ సత్యమైన మాటలు, నీతితో కూడిన మాటలు, ఆ మాటలు ఏం చేస్తాయంటే నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తా అంటే, నీ హృదయాన్ని సరి చేస్తా అంటే, నీ హృదయాన్ని ఏం చేస్తా అంటే శుద్ధి చేస్తా అంటే, నీ హృదయంలో ఉన్న మలినమంతా తీసివేయబడతా అంటే. నువ్వు హృదయాన్ని ఇవ్వకుండా, ఎందుకంటే అయ్యా ఏమంటారంటే కొంతమంది ఏంటంటే, అమ్మ నీ హృదయం ఎవరికి ఇచ్చానంటే మా ఆయనకి ఇచ్చినామంట. ఓకే మీ ఆయన ఓకే, కానీ అంతకన్నా ముఖ్యంగా నీ దేవాతి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే మనం చూస్తే ఎందుకనంటే అది హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. ఎందుకనంటే అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఎందుకనంటే హృదయ పరిశోధకుడు దేవుడే. అందుకే ఎందుకనంటే ఆ హృదయాన్ని గురించి ఏమంటాడంటే మన కీర్తనకారుడు కనుక చూస్తే, అయ్యా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయాన్ని పరిశీలించు, నా హృదయాన్ని, ఎందుకంటే ఏదైనా ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదా, నేను దుఃఖ పెట్టేది ఏమైనా ఉన్నదా అని భక్తుడు ఏం చేస్తాడంటే తన హృదయాన్ని పరీక్షించమంటాడు. చాలామంది అన్నిట కూరగాయలు తీసుకుంటప్పుడు టమాటాలు పరీక్షిస్తూ అంటారు, తర్వాత బట్టల షాప్కి వెళ్ళిన బట్టలను పరీక్షిస్తూ అంటారు, అన్నమును పరీక్షిస్తూ అంటారు, కానీ హృదయాన్ని పరీక్షించుకోరు, తన జీవితాన్ని పరీక్షించుకోరు. అన్ని పరీక్షిస్తూ అంటారు, కానీ తన అంతరంగం ఎలా ఉన్నది, తన మనసు ఎలా ఉన్నది, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన తలంపులు ఎలా ఉన్నాయి, తన హృదయం ఎలా ఉన్నది అనేది ఎప్పుడు కూడా మానవుడు పరీక్షించుకోలేడు. ఎందుకనంటే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు హృదయ పరిశోధకుడు మా దేవుడు. అందుకే భక్తులు చెప్తా ఉన్నాడు. చూడండి ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము
39వ అధ్యాయం 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోవడము. చూడండి ఏమంటున్నాడు అక్కడ, భక్తి ఎందుకనంటే భక్తి కలిగిన బిడ్డలు, భక్తి చేసేవాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు, దేవునిలో నిలిచేవాళ్ళు, దేవునితో అంటకట్టబడిన వాళ్ళు, దేవునికి సాక్షిగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భక్తి అంటారు, అయ్యా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము. మరొక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే మరొక భక్తుడు కనుక, యోబు భక్తుడు కనుక ఏం మాట్లాడతాడంటే, మనం అక్కడనే కనుక చూస్తే ఈ 13వ అధ్యాయంలో యోబు భక్తుడు కూడా ఒక మాట మాట్లాడుతూ అంటాడు. ఎందుకనంటే తనను తాను పరీక్షించుకునేవాడు ప్రియదేని ద్వారా. ఎందుకనంటే 13వ అధ్యాయంలో చూడండి 23వ వచనంలో యోబు భక్తుడు ఏమంటాడంటే, నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము. ఈనాడు ఎందుకంటే భక్తిలు ఏంటంటే వేషధారణతో కూడిన భక్తి, ఆచార సంబంధమైన భక్తి, నామకార్థమైన భక్తి. ఎందుకంటే క్రైస్తవులము కదా, మేము మందిరానికి వెళ్ళాలి, ఎందుకంటే వెళ్ళాలి, ఆదివారం కదా వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఆచార సంబంధమైన భక్తిలో మానవుని యొక్క మనుగడ కొనసాగించబడతా ఉన్నది. వాళ్ళ భక్తిలో శక్తి లేదు, వారి భక్తిలో అభిషేకం లేదు, వాళ్ళ భక్తిలో ధైర్యం లేదు, వారి భక్తిలో దేవుడు పిలిస్తే వాళ్ళు పిలిచినప్పుడు దేవుడు వచ్చే అవకాశాలు లేవు. ఆచార సంబంధం, ఎటుగాలి అత్తే అటుగాలి, అవకాశం అత్తే ఆ పడవ, అవకాశం దాటితే ఈ పడవ. ఎందుకంటే ఊసర వెళ్ళి ప్రార్థన, ఎందుకంటే ఊసర వెళ్ళి ఆపదలోనే రంగులు మార్చుతాడు కానీ మనిషి మాత్రము ఆపద, ఏ ఆపద లేకున్నా కానీ, ఎందుకనంటే ఎక్కడ వేషం అక్కడ ఎత్తాడు. గుడిలో గుడి వేషం ఎత్తాడు, అక్కడ బయటికి పోయినాక మళ్ళీ వేరే వేషం ఉంటాడు. అందుకే ఇక్కడ భక్తుడు కనుక మనం కనుక చూస్తే, నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమము, నా పాపమును నాకు తెలియచేయమన్నట్టుగా ఇక్కడ కీర్తన భక్తుడు కూడా ఏమంటాడంటే, అయ్యా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము అన్నాడు. అంటే మన దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైనా మన హృదయాన్ని కనుక మనం పరీక్షించుకుంటే, హృదయాన్ని కనుక నువ్వు పరీక్షించుకుంటే, హృదయం ద్వారా, ఎందుకనంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా నేను పరీక్షించుకుంటే నీకున్న బలహీనతలు ఏందో నీకు తెలుస్తాండి. అప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తావంటే ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటాను. లేకుంటే వేషధారణతోటో కపటముతోటో అదే, ఎందుకనంటే నామకార్థంగానో జీవిస్తూ ఉంటాడు. ఎందుకనంటే బైబిల్ చదవను, బైబిల్ ఉండి కూడా బైబిల్ చదవలేవు, ప్రార్థన చేయాలని తెలుసు చేయవు, మందిరానికి రావాలని తెలుసు రాలేవు. ఎందుకనంటే సాకులు చెప్తా అంటారు, సాకులు. ఒక ఆయగారు చెప్పాడు, సాకులాట సాతాను సోకులాట. సాకులు సాతాను సోకులు. ఎందుకనంటే ఈ సాకులు ఎందుకనంటే ఈనాటి క్రైస్తవ సమాజానికి, ఎందుకంటే చూడండి, ఎండ కొట్టద్దు, వాన కొట్టద్దు, చలి కూడా పెట్టద్దు, కానీ మానవుడు కోరుకున్నవన్నీ కూడా జరగాలి. అందుకే అది జరగని పని. అందుకే ఇక్కడ ఏమంటాడంటే తన భక్తుడు ఏమంటాడంటే ఇక్కడ 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నీకు ఆయాస, అయ్యా దేవా నేను ఆయాసపరిచేది, నేను దుఃఖపరిచేది, నేను దూరపరిచేది, నేను వేరు చేసేది, అయ్యా నీ నుండి నన్ను దూరం చేసేది ఏదైనా ఉన్నదేమో అయ్యా చూడుము అని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. అది నిజమైన భక్తి, నామకార్థమైన భక్తి, వేషధారణతో కూడిన భక్తి. ఏది అడగాలి దేవుణ్ణి? భక్తి చేసే వాళ్ళే, అయ్యా చిన్న నష్టం జరిగితే ఈ నష్టం ఎట్లా జరిగింది, ఈ కష్టం వస్తే ఈ కష్టం ఎట్లా జరిగింది, దేవా నేను చేసిన పొరపాటుని బట్టా, నేను చేసిన పాపముని బట్టా, నేను చేసిన తిరుగుబాటుని బట్టా నీ మాట లోపడకపోతే ఈ నష్టము జరిగిందా అని వాళ్ళు ఏం చేస్తారంటే
దేవుని సన్నిధిలో అడుగుతా ఉంటాం. ఎందుకంటే భక్తి అనేది ఎప్పుడైనా కానీ నేర్చుకుంటా ఉంటుంది బ్రదర్, నేర్చుకుంటా ఉంటుంది. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట ఎందుకనంటే ఆ మాట తనను తాను హృదయంలో దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమనంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నా హృదయాన్ని నీకు ఇస్తా. ఎందుకంటే ప్రియజన్మారా ఇక్కడ పరీక్షించుకునే ఆ జీవితం ఎప్పుడైనా కానీ ఏ లోపం ఉన్నదో తెలియదు. ఒక చిత్రకారుడు అట ఏం చేసిందంట, ఒకసారి ఒక ఆర్ట్ వేసి పబ్లిక్ దీని మీద ఏమైనా రిమార్కులు ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి చెప్పినాడు. చెప్తా అంటే ఆయన వేసిన కొంతకాలానికి వేసిన తర్వాత అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటూ మార్కులు చెప్పేసినట, ఇదంతా మంచిగా లేదని చెప్పేసి. తర్వాత వాళ్ళ తల్లి ఒక ఆలోచన చెప్పేసింది, బాబు ఇప్పుడు నువ్వు ఆ ఫిగర్ని చేంజ్ చేసి మోడల్ని చేంజ్ చేసి మరొకసారి వేసి మరలా ఏమైనా తప్పులున్నాయో చెప్పు అని చెప్పానంటే, తర్వాత రెండోసారి వేసేసరికి దాంట్లో ఎక్కడ పొరపాటు కూడా లేదు. చప్పలు కొట్టి ప్రభు. అందుకే కీర్తన మాట ఎందుకనంటే హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు మరో కీర్తన భాగంలో అక్కడ అంటాడు, నీ నోటి మాటను బట్టి అంటాడు అక్కడ చూడండి, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చూడండి 17వ కీర్తన 4వ వచనంలో చూడండి, అక్కడ 3వ వచనం కదా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. అంటే చూడండి అతని పరీక్ష. అందుకే రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశీలించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. మనం చూడాలి మన లోపల మాటల్లో కానీ, కొంతమంది మాటల్లో కానీ, ఆలోచనలు కానీ, నడవడికలో కానీ. అందుకే అక్కడ అంటాడు, నీ నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయం అయితే బలత్కారంలో మార్గమును తప్పించుకోవటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చప్పలు బట్టి ప్రభుని గలప. నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటాడు అక్కడ. ఎందుకు? నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను అంటే ఎందుకనంటే నువ్వు ఏం కావాలంటే దేవుని మాటను బట్టి నీ హృదయాన్ని సరి చేసుకొని నీ అంతరంగాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంతరంగాన్ని కాపాడుకోవాలి. అందుకే అక్కడ భక్తుడు మాట ఎందుకంటే నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఎందుకనంటే నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. కానీ దేవుని దగ్గరనే తక్కువ ఉంటుంది టైము, లోకంలో విచ్చలవిడి ఉంటాడు. లోకంలో ఏదైనా చేస్తా అంటారు, కానీ దేవుని దగ్గర గడపాలంటే ఆయాస పడతా అంటారు, బాధపడతా అంటారు. ఇంతసేప ఆరాధన జరిగితే, ఇంతసేప ఎక్కడైనా ఎంత ఆలస్యమైన పర్లేదు, ఏ కార్యం జరిగినా ఓకే, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికే ఇంతసేప. అందుకే అక్కడికి పోవాలంటే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ప్రియదేవరా ఇక్కడ నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడుకున్నాట, నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను కనుక నా కాలు జారలేదు ప్రియదేవరా. అందుకే పరీక్షించుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇంకొక మాట చెప్పేసి ముగిస్తా. చూడండి ఎందుకు అనంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎందుకంటే ఈ హృదయం శుద్ధిగా ఉంటేనే దేవుణ్ణి చూస్తా అంటావు. ఈ హృదయం శుద్ధి లేకుంటే దేవుణ్ణి చూడలేవు, దేవుని మాట వినలేవు, దేవుని మాటకు లోబడలేవు, దేవుని మార్గంలో నువ్వు స్థిరపడలేవు. అందుకే భక్తుడు ఏం చేసిందంటే తన హృదయాన్ని ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో పరీక్షించుకొని హృదయమును శుద్ధి చేసిండు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట, హృదయ శుద్ధి గలవారట. ఎవరట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5
అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచేదారు. ఎందుకనంటే ప్రియమైన వారా, నీ హృదయము శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూడగలుగుతావు, ఆయన స్వరూపాన్ని చూడగలుగుతావు. ఎందుకనంటే నీ హృదయమే శుద్ధి లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు. అందుకే అంటారు కదా మోట సామెతరా, పచ్చగుండని కన్నాట లోకమంతా పచ్చగానే ఉంటుందా. అందుకే ప్రియమైన వారా, మనము హృదయము శుద్ధిగా ఉండాలి, హృదయము శుద్ధిగా ఉండాలి. తర్వాత ప్రియమైన వారా, మనము ఇంకొక మాట, ఎందుకనంటే ఇంకొక మాటను మనం తెలియపరచుకొని ముందుకు వెళదాం. ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలను మనం ఏం కావాలంటే దేవుని మాటలను మనం చాలా వినాలి, దేవుని మాటలను చాలా ధ్యానించాలి, దేవుని మాటలను అనుసరించాలి. ఆ మాటలు ఎందుకనంటే దేవుని మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. దేవుని మాటలు ఎందుకనంటే నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేసేది. నువ్వు దేవుని మాటలు ఎలా జీవించాలో, ఎలా ముందుకు సాగాలో నడిపించేటియే దేవుని మాటలు. ఎందుకనంటే ఈనాడు దేవుని మాటలు ఎందుకనంటే అనేకులు ఏం చేస్తున్నారంటే విని విడిచిపెట్టేవారుగానే ఉన్నారు, కానీ దేవుని మాటలు వారి హృదయాల్లో స్థిరపడట్లేదు. ఎందుకనంటే దేవుని యొక్క మాట, ఎందుకనంటే ఇందాక సార్ చెప్పినట్టుగా దేవుని మాట ఏంటిదట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఎందుకంటే ఏది జరిగినా ఆయన మాట ద్వారానే జరిగింది. అందుకే అంటాడు ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆ వాక్య మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో స్థానం ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉంటే సరిపోదు, కానీ హృదయంలో దేవుని యొక్క మాటలు నిలవాలి. ఎందుకనంటే దేవుని మాటలు లేకపోతే నువ్వు జీవించలేవు. సొలొమోను మాట్లాడుతాడు, నా కుమారుడా, నా మాటలను నీ హృదయమైన పలక మీద రాసుకో, నీ హృదయంలో ఏంటి అంటే వాటిని భద్రపరచుకో, నువ్వు కాపాడబడతావు అంటాడు. ఏం మాటలాట? దేవుని మాటలు. అందుకే చూడండి సామెతల గ్రంథం 4:4. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చూడండి ఏంటిదాట? ఎందుకంటే నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనేలా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఎందుకనంటే ఎందుకు ఈ మాటలు ఎక్కడ దేవుని యొక్క జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, పుటం వేయబడిన మాటలు, ఈ మాటలు ఎక్కడ ఉండాలంటే ఆ హృదయంలో ఏం కావాలంటే అవి హృదయంలో భద్రపరచుకో.